ఇప్పుడైతే శరాన్ పెద్ద బ్యానర్ మా అంగడి ముందు అయితే చేసేసారు. ఇప్పుడు పొద్దునైతే 6 గంటలకు లేచి పొద్దున్నే సంతకు పోయి వీడైతే నన్ను చేర్పించేదే లేదు. వీడు నా ఫ్రెండ్, వీడు నన్ను ముట్టేసి ఎగురులాడుతున్నాడు. మనతో కొంచెం పార్టీసి ఇవ్వక వస్తే మనం షెట్లకంతా నీళ్ళు పోయాల్సింటే షెట్లకంతా నీళ్ళు పోసేసి ఇంటికి ప్లంబింగ్ పని చేసింటే దానికంతా నీళ్ళు పోయాలని చెప్పేసి ప్లంబింగ్ పని చేసిన దానికంతా నీళ్ళు తీసి ఇంటి చుట్టూ 4-5 ప్లంబింగ్ చేసింది కదా అంతా నీళ్ళు పోసేసి ఇవ్వక మూడు చూసుకొని వస్తే ఇంటికి కట్టెలు ఎత్తుకోరమని చెప్పిండే 2 కట్టెలు మొక్కలు పార్నా ఇంటికి వచ్చి నీళ్ళు పోసుకొని రెడీ అయిపోయి బయట తినేసి గాడిలోకి వెళ్ళేసి షెడ్లో గాడి ఇచ్చేసి షెడ్లో బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కేసి వస్తుంది అంగడిపోతే ఫుల్ ట్రిప్ అయితే అంగడిలో ఆ లిస్ట్ తీసుకొని వస్తే అంత కలర్ పీసులు అంతా వేసేసి కలర్ పీసులు అంతా ముట్టి చూస్తే పెండ్లారాలు మళ్ళీ పూల లోటస్ పెట్టి సూపర్గా ఉండే ఆర్ము దాని మేము చేసి యోగేసి మాటిస్తే సింగల్ ఆర్ము పెడల్స్ సూపర్గా ఉండే అంగడి ముందర పెద్ద బ్యానర్ తీసుకురేసరి దాని ఎత్తి పోయి ఎత్తికి ఎట్రా అని చెప్పి లోపల పోయి ఎత్తి అయినా చూసామని ఫిట్టింగ్ చేసి అయిపోయానా దానికి వీడి కింద చూసి సూపర్గా ఉంది. చూసి బ్యానర్ పెడితే సూపర్గా ఉండే అంగడి కొత్త బ్యానర్ అదంతా మూసుకొని వస్తే జిప్సీలో రెడ్ జిప్సీ సూపర్గా ఉండే ఆయనకు సింగిల్ నంది కొట్టి మనిషి లోటస్ పెట్టి ఇదేం సూపర్గా ఉండే అది నేను లోటస్ మనిషి సూపర్గా చేస్తాను. సింగిల్ ఆర్మ్ వేసి జాయిన్ చేస్తే సూపర్గా ఉండే ఆయన సింగిల్ పెడల్స్ రోలింగ్ గోల్డ్ సూపర్గా ఉండే. మా సార్ అయితే కాపీ తగేసి సూపర్గా ఉండే కాపీ తగేసి போனேன் சரி அங்கே நிச்சு கிளம்பிச்சுமே சக்கத்தாக இருக்குது. நம்ம கடையில் வேலை செய்கிற 3 பேரும் பேக்கை மாட்டின்னு போகிறோம். బస్సులో వచ్చి బస్ స్టాండ్లో బస్ ఎక్కిసి మనకు సూలుగిల్లు దిగిడ్చి మామూలుగా పోయి మనం ఎప్పుడు పోయి బేకరీ పోతే పాలు తీయాలని పాలు 6 లీటర్నా షెడ్లోకి గాడి ఎత్తుకొని ఇవ్వకోసమే ఇంటికి వచ్చేసి చూస్తే భోజనం తీసి పెట్టేసింటారు. ఇదేమో డిఫరెంట్గా ఉందని అడిగితే పండుకాయ తొండకాయ పొరిలో అన్నం తక్కలు గొజ్జు వేరే లెవెల్ ఇప్పుడు అయితే కంప్లీట్ అన్న.